ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. ఈ గుడి బాగోగులు అన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఎండోమెంట్ శాఖ చూస్తూ ఉంది. వీళ్ళు ఏమంటే ఈ గుడి ఆధిపత్యాలు కానీ ఈ గుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ వీళ్ళు కావాలని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది 22లో. దీనికి కౌంటర్గా ఎండోమెంట్ శాఖ వారు కూడా హైకోర్టులో ఆనరబుల్ హైకోర్టుకి వీళ్ళకి ఏ రకంగా అయితే ఎండోమెంట్కి అవకాశాలు ఉన్నాయో దాని అన్నికి ఈ గుడికి సంబంధించిన వివరాలల్లా ఎండోమెంట్ శాఖ వారు ఆనరబుల్ కోర్టుకి సమర్పించడం జరిగింది. దానిపైన బోత్ సైడ్ వాదోపవాదాలు పెండింగ్ ఉన్నాయి. అది ఇంకా హియరింగ్ రాలేదు. ఆనరబుల్ హైకోర్టుకి జడ్జిమెంట్ ఒకవేళ ఈ గుడి ఎవరైతే ఈరోజు అలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైనా ఫేవర్కి ఇస్తే ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ వారు ఆనరబుల్ కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు ఇచ్చేస్తారు. లేదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కే ఫేవర్కి ఇస్తే కనుక వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే కనుక మంచిది. అది మీ ద్వారా ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాము. మెయిన్ ఏమంటే వీళ్ళు గత మార్చిలో కూడా ఒకసారి లెక్కించడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు సహకరించి మేము చెప్తే అప్పుడు విని సహకరించినారు. మొన్న సెప్టెంబర్లో కూడా గుడి లెక్కింపు జరగాలనే ఉద్దేశంతో ఉండి లెక్కించాలని ఎండోమెంట్ వారు కోరితే అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. మరి అప్పుడు కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరి వీళ్ళు ఏదో 1వ తేదీ వరకు టైం అడుగుతున్నారు. 1వ తేదీన వీళ్ళకు ఆ లోపల ఆనరబుల్ కోర్టు నుంచి ఏదైనా వీళ్లకు జడ్జిమెంట్ ఫేవర్గా రాని లేదా స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఎండోమెంట్ వరకు మేము ఇచ్చేస్తాము. ఆటోమేటిక్గా ఏదైతే ఎండోమెంట్ వారికి కూడా ఆ ఉత్తర్వులు అందుతాయి. వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ని ఒబే చేస్తారు. ఆ నమ్మకంతో ఉన్నాము. ఒకవేళ ఎండోమెంట్ శాఖ వారికి అనుమతి ఇస్తే కనుక వీళ్ళు సహకరించాలి. అర్థం చేసుకోమని చెప్తున్నాం మీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.